బోయింగ్ అదేవిధంగా టాటాస్ ఇద్దరు కలిసి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కలిసి జాయింట్ వెంచర్లో భాగంగా అపాచీ హెలికాప్టర్ల తయారీ కేంద్రానికి హైదరాబాద్ని కేంద్రంగా వారు ఎంచుకున్నందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇప్పటికే ఏరోస్పేస్ డిఫెన్స్ సెక్టర్ అనేది ఒక ప్రయారిటీ ఏరియాగా ప్రాధాన్యత క్రమంలో ముందున్న సెక్టర్గా మీ అందరికీ కూడా తెలుసు. మన ఇండస్ట్రియల్ పాలసీలో కూడా మనం ఎంచుకున్న 14 రంగాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినంత వరకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఒక టాప్ రంగంగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పటికే మనకున్న ఒక ఆదిబట్లలో ఉన్న పార్క్కి అదనంగా మరొక 3 ఏరోస్పేస్ పార్కులు ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో ఒకటి నాదర్గుల్లో, ఇంకోటి ఇబ్రహీంపట్నంలోని ఎలిమినేడ్లో, మరొకటి ఇంకో చోట డిసైడ్ చేయాల్సి ఉంది. 4 ఏర్పాటు చేయబోతా ఉన్నామని మరి తెలియజేస్తూ దాంతో పాటుగా మరి ఈ సెక్టర్కి సంబంధించినంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఇంకా యాడ్ చేయడానికి ఈ సెక్టర్ సంబంధించి మరి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నప్పుడు వారికి స్కిల్ సెట్ కూడా మెరుగుపడాలి కాబట్టి దాని దిశగా కూడా మా ప్రయత్నాలు ప్రారంభమైనాయి. దానిలో భాగంగా ఒక ఫ్రెంచ్ కంపెనీ ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్తో కూడా మనం ఒక అకాడమీని కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఉండే సప్లయర్స్ని కూడా వారికి మరింత ఇన్సెంటివ్స్ ఇచ్చి మరింత మంది కొత్త సప్లయర్స్ ఇక్కడికి రావడంతో పాటుగా ఉన్నవారిని మరి మెరుగైన దిశగా బోయింగ్ లాంటి కంపెనీలకు సప్లై చేసే దిశగా తీసుకెళ్లడానికి Tier 3 నుంచి Tier 2 Tier 1 స్థితికి తీసుకెళ్లడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ సంబంధించి హైదరాబాద్కి కొన్ని అనుకూలతలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉండే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే గతం నుంచి ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో మన BEL కానీ DRDL కానీ RCI కానీ వాటిలో ఉన్న వేలాది మంది రీసెర్చ్ సైంటిస్టులు కానీ ఉద్యోగులు కానీ అదే రకంగా 1000కి పైగా ఉండే SMEలు కానీ వీరికి అదనంగా ఇంకా చాలా కొత్త ఎంప్లాయ్మెంట్ని కూడా ఈ సెక్టర్ ద్వారా క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. భారతదేశానికి హైదరాబాద్ని ఈ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగానికి ఒక కేంద్రంగా తయారు చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటిదాకా సాధించిన ఫలితాలతో చాలా ఉత్సాహంగా ఉన్నాం. భవిష్యత్తులో మరింత ఎక్కువ మొత్తంలో పెద్ద కంపెనీలను ఇక్కడికి అట్రాక్ట్ చేయడానికి ఇదొక మార్గంగా ఉంటుందనేది మా విశ్వాసం. బోయింగ్ ఈరోజు ఇక్కడికి రావడం అనేది హైదరాబాద్కి రావడం అనేది చాలా పెద్ద విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్లో దెర్ ఇస్ నో బిగ్గర్ నేమ్ దాన్ బోయింగ్. సో వీఆర్ ఎక్స్ట్రీమ్